చల్లగా పాడుతా తీయగా చల్లగా. నజీరుద్దీన్ ఎంపిక చేసుకున్న పాట భాస్కర్ భట్ల గారి రచన, సంగీతం గానం చక్రి. సత్యం సినిమా నుంచి ఓ మగువా నీలో స్నేహం కోసం, నీతో స్నేహం కోసం. నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, దేవదాసులాగా మారి గెడ్డం పెంచేసా. ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా, ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా, పగలు రాత్రి వెతికి వెతికి డీసేలేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. చిక్కులన్నీ నువ్వేమైనా నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా. సన్లైట్ వేళ నుంచి మూన్ లైట్ వెళ్ళేదాకా ఫుల్ టైము నా గుండెల్లో థాటులన్నీ నేవేగా. ఓలనా ఇది నీ జాలమా, నీ వలన మనసే గాయమా, కుదిరేమో లేదాయే నువ్వు నమ్మవు గాని కలవరమాయే. మగువా ఓ మగువా ఓ మగువా, ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, దేవదాసులాగా మారి గెడ్డం పెంచేసా. హొయ్యా 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 రే హొయ్యా రే రా. అందగత్తెలున్నా కానీ నీ జంటే కోరుతుంటే దంచుతావే కారాన్ని. క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి, ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని. ఓ మగువా నీకే న్యాయమా, ఎదలో ప్రేమే శాపమా, మనసేమో బరువాయే నీ మాటలు
మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా కాళిదాసులాగా మారి కవితే రాసేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా దేవదాసులాగా మారి గెడ్డెం పెంచేసా ధన్యవాదాలు. నీకు మంచి బేస్ వాయిస్ వస్తుంది. చేంజ్ ఓవర్లో ఉన్నావు అప్పుడు నువ్వు. మంచి గాత్ర సౌలభ్యం, పైగా భాష కూడా స్వచ్ఛత ఉంది. మాతృభాష ఏమిటి? ఉర్దూవా? ఉర్దూ రాదు సార్ మాకు. తెలుగు అయినప్పటికీ భావం సంతోషం. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కువ మంది ముస్లిమ్స్ కి ఎవరో వాళ్ళ తండ్రులు తాతలు మాట్లాడతారు, కానీ పిల్లలందరూ తెలుగే మాట్లాడతారు. దానికి మంచి కళాకారులు ఉన్నారు. అయ్యో, షేక్ చినమౌలానా సాహెబ్ అద్భుతమైనటువంటి అద్భుతం. ఆయన బొట్టు లేకుండా ఎప్పుడన్నా కనిపించారా? మా చిన్న చూడండి, అతను ఆ కుంకుమ బొట్టు లేకుండా ఎప్పుడూ కనపడ్డు. బై బర్త్ హీజ్ ముస్లిం. సంగీతానికి భాషా భేదాలు ఉన్నాయా? రంగుందా? దానికి రుచి ఉంది, వాసన ఉంది, పవిత్రత ఉంది తప్ప అదే దేవుడు మనం ఆరాధించాలి. మహానుభావుడు భారతరత్న బిస్మిల్లా ఖాన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వారు ఎక్కడ కాశీ దేవాలయంలో సాధన చేసేవారు. అక్కడ ఆస్థాన విద్వాంసులు. ఆయన్ని అమెరికాలో వచ్చి స్కూల్ పెట్టమన్నారు. ఏమండి, రవిశంకర్ గారు సితారు ఇక్కడ సితారు, ఆయన రవిశంకర్ గారు సితారు విని బీటిల్స్ వీళ్ళందరూ కూడా సితారు నేర్చుకుని కొంత వాయించడం మొదలెట్టి ఆయన ఇంకా చాలా ప్రాచుర్యం పొంది ఎన్నో స్కూల్స్ పెట్టారు అమెరికాలో. షహనాయి వాద్యం విన్న తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఆహ్వానించి, మీరు దయచేసి ఇక్కడికి వచ్చి పాఠశాల నడపాలి అంటే, అయ్యా ఇది నాది పెద్ద కుటుంబం, నాది, నేను, మా భార్య, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇవి కాకుండా నా శిష్య ప్రశిష్యులు ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిని తీసుకొని ఎక్కడ అమెరికా వాళ్ళందరికీ కూడా వీసాలు ఇస్తామన్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఏమండి మీరందరికీ ఇస్తారు బాగానే ఉంది, కానీ పొద్దున్నే వేకుజామున లేచి నేను ప్రాక్టీస్ చేయడానికి నాకు ఆధార శృతి విశ్వనాథ దేవాలయంలోని ఘంటానాదం. ఆ ఘంటానాదం మీరు అమెరికాలో ఇవ్వగలరా అన్నాడు ఆయన. నేను సాయంకాలం అయితే గంగా మాకి తట్టు మై పైదలు చెల్తాను, గంగా మాత ఒడ్డున నేను నడుచుకుంటూ వెళ్తాను, ఆనందంగా నాలో సంగీత చెరులు పొంగుతుంటాయి, అది మీరు అమెరికాలో ఇవ్వగలరా అన్నాడు. మనుషులంతా ఒకటే, ఏమి తేడా ఉందండి? ఈ సంగీతం మాత్రం వీళ్ళకే రావాలని రూల్ ఏమైనా ఉందా? ఎంతెంత గొప్ప కళాకారులు ఉన్నారు. అల్లా రఖా కానీ మీరు వాయించినటువంటి వాళ్ళు, మీరు ఒకసారి లిస్ట్ ఇస్తే మీరు తబలా విద్వాంసులు ఎంతమందితో వాయించారు చెప్పండి గురువు గారు. ఉస్తాద్ అల్లా రఖా, తర్వాత జకీర్ హుస్సేన్ వాళ్ళ అబ్బాయి, అలాగే మన కృష్ణ మహారాజ్ అద్భుతమైన మహానుభావుడు తబలాలో, అట్లాగే సంత ప్రసాద్. అయ్యో నాచే మన మోరా లగన్ త్రికట భీగి భీగి అంటాడు ఆయన. ఆయన కావాలని పిలిపించి ఎస్డి బర్మన్ వాయించుకున్నారు ఆ సినిమాలో ఆ పాట. చాలా అద్భుతం. ఎంత బాగుంటుందో ఆ పాట, విన్నుంటావు కూడా నువ్వు. అది తబలా విద్వాంసులందరికీ కూడా ఒక స్ఫూర్తి అండి. తిరఖ్వా గారు, అది చాలా పెద్దవారు అనుకోండి, ఆయనకు 90 ఏళ్ళు వచ్చినప్పుడల్లా నేను విన్నది, 94 నడవడానికి కూడా కష్టపడితే ఇద్దరు శిష్యులు తీసుకొచ్చి వేదిక మీద ఎక్కించి 2 చేతులు తబలా మీద పెడితే 16 ఏళ్ల కుర్రాడు వాయించినట్టు వాయించేవాట మహానుభావుడు. తిరఖ్వా అని పేరు ఎలా వచ్చిందో తిరిగిటి వల్ల తిరఖ్వా అయ్యాడేమో. మహా అద్భుతం ఆ పేరు. అట్లాగే మనకు ఆంధ్రదేశంలో అశ్వథాటి రామమూర్తి గారని మృదంగ విద్వాంసం పూర్వం. అసలు పేరు, ఇంటి పేరు అదేనా లేకపోతే ఆయన బిరుదు? అశ్వథాటి అలా వాయించేవాడు. అశ్వథాటి ఇలాంటివి అద్భుతమైనటువంటి కళాకారులు. వీళ్ళలో చాలా మందితో పనిచేశారు, విదేశీ కళాకారులతో పనిచేశారు. ఇప్పుడు యువకులు అందరూ కూడా తబలాలు వాయిస్తున్నారు కదా, పెద్దవాళ్ళు పెద్ద పెద్ద గడ్డాలు వేసుకుని వీళ్ళందరూ కూడా వాయించారు. నాకు ఆ భాగ్యం కలిగింది. నాకు అందులో
ఇందాక పండిట్ రవిశంకర్ గారు మహానుభావుడు. ఆయన మనకు సంగీతం అంటే చాలా అభిలాష. అందులో ఈ మ్యాథమెటిక్స్ లెక్కలు అది తెలుసుకునేవారు. ఓ సాత్ మాత్రకు ఎలాజీ బోలే అనేవాడు. ఒక 4 రకాలు ఆయన పాఠం చేసేవారు. అది అసలు మనం చెప్పడానికి ఎంత ఆనందంగా ఉంది. అయ్యో, అంత గొప్పవాడు అలా అడిగాడంటే. ఈ భారతదేశం ఈ మట్టి చూసుకున్న పుణ్యం ఎలాంటి కళాకారులు ప్రపంచానికి ఇచ్చిందో. అంటే ప్రతి దేశంలో కూడా గొప్ప గొప్ప కళాకారులు ఉంటారు, కానీ అండి ఇంత వైవిధ్యం ఉన్నటువంటి కళాకారులను మాత్రం వేరే ఏ దేశం కూడా ప్రొడ్యూస్ చేసి ఉండడానికి అవకాశమే లేదు. ఈ మట్టి గొప్పతనం. ఇందులో ఒక థీమ్ ఉంది కదా, అది పాడు. అది మొదట, మూడోసారి, నాలుగోసారి ఇది థీమ్ పాటకి. పర్ఫెక్ట్ గా పాడు. రెండోసారి పాడుతున్నప్పుడు ఆ మధ్యమ మాత్రం కొంచెం శృతిలో చేరినట్టుంది. అలాగే వెళ్ళే వెళ్ళే అని వినపడుతుంది. అది కొంతమందికి జన్మతః ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది, అది దిద్దుకోవచ్చు. వెళ్ళే అన్నప్పుడు నాలిక చివర మనం పంటి మొదలకు తగులుతుంది కదా, నాలికను మడవాలి కొంచెం. వెళ్ళే వెళ్ళే అది విషయం, అది వెళ్ళే రావాలి. తర్వాత ఓ మగువా ఓ మగువా ఓ మగువా వస్తుంది, అది ఒకసారి పాడు. ఓ మగువా ఓ మగువా. బాగా ఆలోచించు, నువ్వే అనుకో, నీకు తెలిసిపోయింది నీ తప్పేంటో. చాలు చాలు, ముందు అక్కడే ఆగుతాం. ఏం చేసావు ఇప్పుడు నువ్వు? ఒకసారికి 3 సార్లు అనుకున్నావు కదా. ఓ మగువా స్వరం తెలుసా, నేర్చుకుంటున్నావా? ఏంటి ఓ మగువ స్వరం చెప్పు. అందులో పా దా సా, కరెక్ట్ గా పాదాసాలేగా. అది కొంచెం రీకి దగ్గరగానో, దైవతం పెద్ద దైవతం చిన్న దైవతం మధ్యలోనో, పంచమాలు 2 ఒకటే ఉంది కాబట్టి అది మానో పెద్ద మానో లేకపోతే చిన్న దైవతం కాకుండా ఓ ఓ ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ చూడు, చిన్నదా వినపడుతుంది. అది పాట రన్ అవుతున్నప్పుడు పర్ఫెక్ట్ గా పడాలి. బాలమురళి గారు ఆయన ఒకటి శృతిలో పాడుతూ మంద్ర స్థాయిలో దైవతం టచ్ చేసి ఆ తర్వాత కాకుండా 3rd స్థాయిలో ఈ ఈ ఈ దైవతం నుంచి ఆ దైవత అవలీలగా వెళ్ళి అలా కొడితే గంట కొట్టినట్టుండేది దైవతం. ప్రాక్టీస్, మానసికంగా మన ప్రయాణం అలా చేయాలి. అది అక్కడ ఆ నోటుకు వెళ్ళి చేరడం అనేటప్పటికీ అది కరెక్ట్గా నువ్వు ఓ మగువా ఓ మగువా పర్ఫెక్ట్గా వచ్చేయాలన్నమాట. ఆ తర్వాత పాడు ఇంకో ఓ మగువా పాడు. 3 ఓ మగువలు ఉన్నాయి. ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా. గు అన్న నోటు కొంచెం ఫ్లాట్ అవుతుంది. ఇది ఏదైనా సరే ఆ ఫ్లోలో పర్ఫెక్ట్ గా రావాలి. ఆశా భోన్స్లే గారు ఎస్డి బర్మన్ దగ్గర ఒక పాట పాడారు. రాత్ అకేలి హై తరరి రతానా आके मेरे पास कानों में मेरे जो भी चाहे कहिए जो भी चाहे कहिए तुमने तोली है. ఈ పాటలో డైనమిక్స్ ఎలా చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ అని ఆవిడ ఒక మాట చెప్పింది. ఎస్టి బర్మన్ గారు పాట నేర్పిస్తూ ఆశా భోన్స్లే ఏం చెప్పారంటే, అమ్మా ఎవరో 2 మాట్లాడుకుంటున్నారు, నాన్నగారు ఫ్రెండ్ వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నారు, నువ్వు చిన్న పాప, ఇవి నాన్న జేబులో చాక్లెట్లు ఉన్నాయి, అది కావాలి నీకు, ముందేమంటావు? నాన్న నాకు చాక్లెట్ ఇవ్వ అంటుంది. అంటమ్మా మాట్లాడుతున్నాను అంటాడు. ఒక్క నిమిషం అయిన తర్వాత నాన్న నాకు చాక్లెట్ కావాలి అంటే, అమ్మా మాట్లాడుతున్నాను కదా కాసేపు ఆగు అంటాడు. నాన్న నాకు చాక్లెట్ కావాలి. ఏమిటి అది అర్థం లేకుండా ఒక్క నిమిషం ఆగు అనగా నాన్న నాకు చాక్లెట్ కావాలి అంటే, ఈ ఎక్స్ప్రెషన్ నాకు పాటలో కావాలి అని చెప్పాడు అనమాట. రాత్రి ఒంటరిగా ఉంది. దస్ గయే తీరాంతం ఆకే మేరే పాస్ కానో మే మేరే
जो भी चाहे कहिए जाने चाहे कहिए రాత్రి ఒంటరిగా ఉన్నా నా దగ్గరికి రా, నా చెవిలో నీకేం కావాలంటే అది చెప్పు అని. ఆ క్రాఫ్ అలాగా ఆ అనుభూతి కావాలన్నమాట. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో దిదారా. ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంటుంది. కానీ ఇది చాలా అందమైన గాత్రం, పెరిగాక ఇంకా అద్భుతం అవుతుంది. మంచి బేస్, రేర్ థింగ్ ఈ రోజుల్లో అది. థ్యాంక్ యూ సార్. శుభం. థ్యాంక్ యూ సార్. అల్లా అచ్చా రఖే ఆప్కో. విల్ రే.